నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం నిజంగానే కాపులకు ఇష్టం లేదా? ఈ పొత్తు ద్వారా కాపుల ఆత్మ గౌరవానికి విఘాతం కలిగిందా? హరిరామ జోగియ, ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రాలు ఇదే చెబుతున్నాయా? ఇవే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశాలు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ 80 స్థానాలు అడగాల్సిందని, మొదటి 2 ఏళ్లు తనే ముఖ్యమంత్రిగా ఉంటానని షరతు పెట్టాల్సిందని నాయకులు అంటున్నారు. నిజంగా ఇది సాధ్యమేనా? గతంలో ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఇలా ఇన్ని సంఖ్యలో సీట్లు ఇచ్చిందా? గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిన పవన్ ఈసారి తాను సీఎంగా ఉంటానని ప్రతిపాదన పెట్టగలరా? దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేతలకు ఈ పార్టీ చిన్న విషయాలు తెలియవా? తెలిసి ఉద్దేశపూర్వకంగానే అలా అంటున్నారా? ఒకవేళ ఉద్దేశపూర్వకమైతే దాని వెనక ఉన్న వ్యూహం ఏంటి? ఆ వ్యూహకర్తలు ఎవరు? ఈ అంశాలపై వాళ్ళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్ గారు, అలాగే టీడీపీ రాష్ట్ర నాయకులు ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వేణు గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు వరుస లేఖాస్త్రాలు సంధించడం ఏంటి? ఎందుకు అటు ముద్రగడ కానీ ఇటు హరిరామ జోగే కానీ 24 మంది కోసం అసలు నా అవసరం ఉండకపోవచ్చు, ఇంకొన్ని సీట్లు అడిగితే బాగుండేది, 40 నుంచి 80 సీట్లు అడిగితే బాగుండేది అని. బట్ ఇద్దరు కూడా పొలిటీషియన్స్, ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నా లేకపోయినా కూడా సీనియర్ పొలిటీషియన్స్ అయినప్పటికీ కూడా ఇలాంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సింది అన్న మాటలు, అన్న వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయంటారు? నిజంగా ఒకవేళ అలా చేయాలని అనుకుంటే పార్టీలో ఉండి పార్టీని ముందుకు నడిపించి చేయొచ్చు కదా, ఇంట్లో ఉండి లేఖాస్త్రాలు సంధించడం ఏంటి? మీరేమంటారు దీని గురించి? విజయ్ గారు, మొదట మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణుగోపాల్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీలో మొదటి నమస్కారం. కందకలేని దూడ కత్తికేను కానీ సామెత ఒకటి. అంటే కందకలేని దూడ కత్తికి దేనికని. పవన్ కళ్యాణ్ గారు ఆయన 10 ఏళ్ళు గాను 11 ఏళ్ళు గాను ఆయన కష్టపడి ఆయన సొంత డబ్బులతో పార్టీ నడుపుకుంటున్నాడు. పార్టీని అభివృద్ధి చేసి ఈరోజు స్టేజ్ తీసుకొచ్చాడు. సో నిన్న తాడేపల్లిగూడలో జరిగిన బహిరంగ సభ, ఎన్నికల శంకరావం సూపర్ హిట్ అయింది. సో కాపులుగా తెలుగుదేశం పార్టీయో లేదా జనసేన పార్టీయో ముద్రేసుకో తెచ్చుకోలేదు కదా. జనసేన కాపుల పార్టీ కాదు, అలాగే తెలుగుదేశం పార్టీ చౌదరీస్ పార్టీ కాదు. సో ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే. అయితే ఈరోజు మీరు గమనించిన సిస్టమ్ ప్రకారం అయితే లేఖలు రాయండి, తప్పేం లేదు. సలహాలు సూచనలు చెప్పచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పచ్చు, దేశ ప్రధాని కూడా చెప్పచ్చు. అయితే ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవి. మీకు వీలైతే పార్టీలో జాయిన్ అవ్వండి. జనసేన పార్టీలో 10 ఓట్లు సంపాదించండి, 10 క్యాండిడేట్లు పట్టుకోరండి, 10 మందికి సేవ చేయండి, రాజకీయాల్లో మార్పు తీసుకురండి. అది వదిలేసి ఇప్పుడు మీరు సీనియర్లు అయ్యుండొచ్చు, గతంలో రాజకీయాలు మీరు చేసి ఉండొచ్చు. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని ఎవరికో కోవట్లు గానో, ఎవరికో పెయిడ్ ఆర్టిస్ట్ గానో ఈ కాపుల మధ్య స్విచ్ పెట్టాలని ప్రయత్నం చేసే ముద్రగడ కావచ్చు, హరిరామ జోగి గారు కావచ్చు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకు చెప్పండి, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు హరిరామ జోగి గారు గతంలో రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు. ఆయన లేఖ రాశాడు. ఒక లేఖ రాస్తే మర్యాద, 2వ లేఖ రాస్తే ఏదో సూచనకుంటారు, 3వ లేఖ రాస్తే ఏదో పెద్ద ఆయన కదా గౌరవిస్తారు. 24 గంటలు ప్రేమలేఖలు రాస్తా ఉంటే ఇది మంచి సాంప్రదాయం కాదు, సత్సాంప్రదాయం కాదు. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందని, కాపుల మధ్య సిచ్చి పెట్టాలని, అనేక రకాల ఓట్లు చిరిగి తీసుకురావాలని, ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఓటవడంతో ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతోనూ వాళ్ళ మీడియాలతోనూ చేస్తున్న కుట్రలే. అయితే 170 సీట్లు సాధించలేకపోతున్నాం, ఓడిపోతున్నాం, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, రాజకీయాల నుంచి దూరం అవబోతున్నారు అనే అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయం కలుగుతారు. నిన్న బహిరంగ సభ జరిగిన జయప్రదం అవడంతో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయింది కదా. దాంతో నైజీరియాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఏ పార్టీలకు వచ్చి వలసగా వచ్చి జాయిన్ అవుతున్నారు, ఏ పార్టీ వైపు చూస్తున్నారు అని చూసినప్పుడు పబ్లిక్ జనాందరికి తెలుసు కదా. ఈరోజు వారాహి యాత్ర ఎంత జయప్రదంగా అవుతా ఉంది, అదేవిధంగా యువగళం ఎంత సక్సెస్ఫుల్ గా నడిచింది, రా కదిలిరా సభలు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ పరిశీలించినప్పుడు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు,
బాగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా రాజధాని లేదు, హోదా లేదు, జోన్ లేదు, అభివృద్ధి లేదు, ఇండస్ట్రీ లేవు, ఉద్యోగం లేదు. పక్క రాష్ట్రాలతో మనం పోల్చుకుంటే మన రాష్ట్రంలో యువకులు చదువులు లేక వేరే రాష్ట్రాలకి కూలి పని చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించారు. ఇది పేదలకి, ధనికులకి, సీఎంకి, పిఎంకి కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న యుద్ధం. ఆయన సిద్ధంతో ఈ రాష్ట్ర ప్రజలు సంసిద్ధమయ్యారు. సో రేపు 24 ఓడించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కానీ సొంత ఎమ్మెల్యేలకి, సొంత ఎంపీలకి నచ్చకుండా ఈరోజు పక్కెళ్ళిపోయే పరిస్థితి పడతా ఉంది. ఇంకా రాష్ట్ర నాయకులు ఎందుకు వస్తారు ముందుకి పార్టీ కోసం పనిచేయడానికి? కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఇటువంటి టైంలో అన్నప్పుడు పక్క పార్టీలను బలహీనపరచాలంటే ఏంది? వాళ్ళ యొక్క ఇద్దరి మధ్య పొద్దుధర్మాన్ని చెడగొట్టాలంటే ఏం చేయాలి? ఆ కాపు నాయకుల్లో కొంతమంది లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి, లేదా వాళ్ళు ఏదో ప్రలోభాలు చేసి వాళ్ళ ద్వారా ఇటువంటి దుర్మార్గమైన లేఖలు రాయడం అనేది ఈ సాంప్రదాయాన్ని కొత్త ధర లేపిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లేఖల వల్ల ఏమొస్తుంది? ఊడింది లేదు, ఉద్ధరించింది లేదు. జగన్మోహన్ రెడ్డి లేఖల వల్ల నిన్న ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు లేఖలు రాసి నన్ను అవమానపరచబాకండి, మన కులానికి నష్టం చేయబాకండి, మీరు లేఖల వల్ల ఉపయోగం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు కదా. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, అవసరాలు పడ్డాను, నా పార్టీ నడుపుకుంటున్నాను కదా. వీలైతే మీరు సహకరించండి, మా పక్కన నిలబడండి, 4 ఓట్లు సంపాదించండి అనే విధంగా మాట్లాడుతుంటే ఇప్పటికి కూడా మళ్ళీ 24 కాదు, 34 కాదు, 54 కాదు, వీళ్ళు లెక్కలేసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీదేవి గారు, మీ శక్తి సామర్థ్యం లేదు మీకు తెలుసు. మీరు 10 కిలోలు పొరవెత్తగలరు. మీరైతే 20-50 కిలోలు 100 కిలోలు పెడితే ఏమవుతుంది? మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారు శక్తి సామర్థ్యం ఆయన తెలుసు. దాని తగ్గట్టుగా ఆయన ప్లాన్ వేసుకున్నాడు. 24 ఎమ్మెల్యేలు ఓడిపోకుండా గెలిపించాలని, అలాగే 3 ఎంపీలు ఓడిపోకుండా గెలిపించుకోవాలని దాదాపు 40 సీట్లు ప్రజలకు పరదంత వహిస్తాం. కాబట్టి సిచ్యువేషన్ లో ఆయనకున్న అవగాహన ఆయనకు ఉంది, ఆయనకున్న రాజకీయ ఎత్తుగడ ఉంది. కాబట్టి రాజకీయ పార్టీల్లో వ్యూహాల ఎత్తుగడలో చాలా స్పష్టంగా లోతుకెళ్ళి ఆలోచించి తప్ప అర్థం కాదు. నేను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ సభను చూసి భయపడ్డారు. ఒక పక్క జనసేన నాయకుడు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉపన్యాసాల పైన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జోష్ వచ్చేసింది. ఇతర 2 పార్టీల కార్యకర్తలకు ఉప్పు ఉత్సాహాలు వచ్చాయి. యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. రేపు 175 సీట్లు ఓడగొట్టాలి ఎలా చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇట్లా కింది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా సభలు సమావేశాలు జరిపి ప్రజలకి దుర్మార్గ ప్రభుత్వం ఆలోచన విధానాలు తీసుకెళ్లాలని కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నారు. దీంతో జనసేన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతున్నాం, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలన్నీ కూడా చివరికి బెడిసి కొట్టే పరిస్థితికి వస్తాను. కాబట్టి ఇటువంటి కుట్రపూర్వమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. వేణుగారు ఏంటి, ఆల్మోస్ట్ ముద్రగడ్డ వైసీపీలో జాయిన్ అవుతారు అని కన్ఫామ్ అయిపోయింది అంటున్నారు. జోగే రాసిన కొన్ని గంటల్లోనే ముద్రగడ్డ ఈ లేఖాస్త్రం సంధించారు. ఏంటి, అంటే నాకు అంత గ్లామర్ లేదా, లేకపోతే తుప్పు పట్టిన ఇనుములాగా నన్ను చూస్తున్నారా, అసలు నా సలహాలు ఏమి సూచనలు ఏమి తీసుకోరా అని మాట్లాడుతున్నారు. జాయిన్ అవుతున్నారా వైసీపీలో వేణుగారు? శ్రీదేవి గారు ఎవరు జాయిన్ అయ్యేది? ముద్రగడ ఇంకా కరెక్ట్ మీ వాళ్ళు కూడా వాళ్ళకి టచ్ లో వెళ్ళారు, మాట్లాడారు, అన్ని మంతనాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దానిపైన మాట్లాడతాము. శ్రీదేవి గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, అదే విధంగా అన్న పుల్లారావు, ఏ పుల్లారావు అన్న పేరు పత్తిపాటి పుల్లారావు గారు, పత్తిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు హరిరాము జోగి గారు చెప్పినా, లేదా ముద్రగడి గారు, పద్మనాభం గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళు ఏదైతే వాళ్ళ కులానికి కులం బలంతో ఉన్నాము, కనీసం మన కులం ఓట్లన్నా పడాలి అంటే కనీసం మనకు ఒక 50 సీట్లు 60 సీట్లు తీసుకోవాలని వాళ్ళు ఆశపడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ కుల పెద్దలుగా ఆ కులాన్ని వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ కాబట్టి ఏదో న్యాయం చేయాలని చెప్పి ఒక 50 సీట్లు 60 సీట్లు అని అడగడంలో తప్పులేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు 30 సీట్లు పెరిగింది అని చెప్పుకొని తిరుగుతున్నప్పుడు వాళ్ళు కుల వాళ్ళు కూడా ఏమనుగుతారు, 30%కి కనీసం మనం ఏదైతే యావరేజ్గా చేసుకున్నా 50-60 సీట్లు వస్తాయి. కాబట్టి రేషియో ప్రకారం 50-60 సీట్లు అడగమని చెప్తున్నారు. మరి 30% ఉందో లేదో పవన్ కళ్యాణ్కి తెలియాలి. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న సభలో ఊగుతా మాట్లాడుతూ ఉంటే ఇతనికి మతి స్థిమితం ఉందా లేదా అనే విధంగా ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు, అదేవిధంగా 4,8,00,000 మంది ఓటర్లు ఈరోజు అనుకుంటున్నారు. ఏమని మెసేజ్ పంపిస్తున్నాడు ఈయన? 2014లో ఏమో
చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర విభజనకి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే విధంగా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఓటేయమన్నాడు, కేంద్రంలో బీజేపీకి ఓటేయమన్నాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చిందన్నాడు. ఆ పార్టీని పక్కన పెట్టాలనేసి బీజేపీని విమర్శించాడు. చంద్రబాబు నాయుడు మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా, మైన్స్ లో మాఫియా అని రకరకాలుగా విమర్శించాడు. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిపోయినా లోకేష్ మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చాడు, ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు, ఒక మంత్రి ఇచ్చాడని చెప్పి ఎన్ని విమర్శలు చేయాలో చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన రాష్ట్రం అంతా తిరిగి 2019లో విమర్శించాడు. ఎటువంటి పరిస్థితులు, నా తల్లిని దూషించారు వీళ్ళు, నా ఇంట్లో నా కుటుంబ సభ్యులను దూషించారు, నా వల్ల వీళ్ళు, నా దయా దాక్షణ వల్ల, నా భిక్ష వల్ల వీళ్ళు అధికారం వచ్చింది, ఈ రోజు వీళ్ళు నన్ను దూషిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని తొడలు తట్టి మీసాలు తిప్పాడు. మళ్ళీ చూసారు 2019 ఎన్నికల్లో అసెంబ్లీ గేటు ఎవరు తాకుండా పోయింది. అదే విధంగా అవినీతి పరుడు, మట్టిలో మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా ఏ విధంగా ఆ ప్రభుత్వం పడిపోయింది, 23 సీట్లకే పరిమితమైంది, అన్ని చూశారు. మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అంట. అంటే ఈయనకి మతి స్థిమితం ఉందా లేదా? ఎందుకయ్యా ఆయనకు ఓటేయాలి అంటే 175 నియోజకవర్గాలు నాకు కార్యవర్గం లేదు, అభ్యర్థులు లేరు, కనీసం 46,156 పోలింగ్ స్టేషన్లో బూత్ ఏజెంట్ లేరంట. ఈరోజు 46,156 పోలింగ్ స్టేషన్లో బూత్ ఏజెంట్ లేరనో, లేదంటే అభ్యర్థులు లేదనో, లేదా ఆయన కార్యవర్గం లేదనో ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడంట. కానీ విమర్శించేది ఏమని చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏదైతే కార్యకర్తలు తోలిస్తాను, బట్టలు ఇప్పేస్తాను, అదే విధంగా తల పైన కాళ్ళు పెట్టి తొక్కేస్తాను పాతాళంలోకి అని విమర్శిస్తాడు. ఈయన ఏమన్నా సైకోనా లేదా మతి స్థిమితం చేయలేదా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ అనుకుంటున్నాం. అసలు నువ్వు చెప్పేది ఏంది, నువ్వు సభలో ఎక్కి ఆ స్టేజ్ పైనకి ఊకేది ఏంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు దేవుడు అన్నావు, మళ్ళీ దెయ్యం అన్నావు, మళ్ళీ ఈ రోజు ఆయన ఓటేయండి అంటున్నావు. ఎందుకు ఓటేయాలి అయ్యా అంటే, నాకు డిపాజిట్ కూడా రాలేదు, 2 చోట్ల నిలబడితే ఒంటరి కాకపోతే, కనీసం డిపాజిట్ అన్నా దక్కించుకోవాలంటే నేను చంద్రబాబు నాయుడుతో కలిసిపోవాలి అంటాడు. మళ్ళీ ఆయన వేసి బిస్కెట్లు కుక్కకి వేసినట్టు 10 బిస్కెట్లు 20 బిస్కెట్లు కుక్కకి వేసినట్టు వేస్తే నేను తోకుప్పుకుంటా పోవాలా అన్నాడు. మరి ఇప్పుడు 24 బిస్కెట్లు వేసేటట్టు తోకుప్పుకుంటా వెళ్ళావు అంటే నువ్వే మాట్లాడతావు, నువ్వే మళ్ళీ వ్యతిరేకిస్తావు, మళ్ళీ నువ్వే భుజాన్ని మోస్తావు. అసలు నీకు మతి ఉందా, లేదా మతి స్థిమితమైందా, లేకపోతే నేను పిచ్చాస్పత్రిలో చేర్చాలా రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యంగా ఒక మాట ఉంటే ఆ మాట పైన కంటెంట్ అయ్యి దానికి స్టాండర్డ్ గా ఉండాలి. నువ్వే కుక్క బిస్కెట్లు అంటావు, మళ్ళీ నువ్వే తోకుంటా పోతా అంటావు, నాకు బిఎల్ఏ లేరు అంటావు, నేను అందుకనే చంద్రబాబు నాయుడు మద్దతు అంటావు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏడుంది అంటే, నీకు బూత్ లెవెల్ ఏజెంట్ లేరు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రజలు ఓటేసేవాళ్ళా? నీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 50 సీట్లు 60 సీట్లు అంటే వాళ్ళు విమర్శిస్తావా? ఏం మాట్లాడుతున్నాడు, మతిని మాట్లాడుతున్నాడా, మతి లేకుండా మాట్లాడుతున్నాడు చూడాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నాడు, తొడలు తప్పుతున్నాడు, మీసాలు తిప్పుతున్నాడు. ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయ్యారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేమయ్యావు? తొడలు తప్పుకుంటా మీసాలు తిప్పుకుంటావునావే కానీ స్టేజ్ పైన ఏదైనా ఒక ఎమ్మెల్యే అయ్యావా? ఇన్నిట్లో ఏదో ఒకటి అయ్యావా? 56 సంవత్సరాల వయసు నీకు, జగన్మోహన్ రెడ్డి గారికి 50 ఏళ్ళ వయసు. ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కనీసం ఆయన కాలు సందులో తిరిగితే ఎమ్మెల్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా వేణు గారు. అంటే ఇప్పుడు ఆయన స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చారు, ఈయన కూడా స్టెప్ బై స్టెప్ అలా వెళ్ళాలి కదా, ఆ టైం రావాలి కదా. అందరూ వచ్చారు, ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఉంటే 16 నెలలు జైల్లో పెట్టేశారు. ఆయన ఎమ్మెల్యే అయితే వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చేయలేదు. ఈయన మళ్ళీ కింద నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటా ఎంపీకి రాజీనామా చేస్తూ జైల్లో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడి తర్వాత అధికారంలోకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పరుడన్నా,
లేదా ఇంకోటి విమర్శించినా రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా ఎవ్వరు నమ్మలేదు. ప్రతిపక్షాల మాట ఎవ్వరి మాట నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మారు కాబట్టి ఆయనకు అధికారం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు, ఆ తర్వాత అధికారం ఇచ్చారు. వేణుగారు మళ్ళీ మాట్లాడదాం. ప్రతిపక్ష నాయకులు ఏ విమర్శించినా దాని ప్రజలు పెడచమని పెట్టారు. ఎవ్వరూ ఆయన మాటలు వినలేదు. ప్రతిపక్షాల ఆరోపణలు ఏది వినలేదు. శ్రీదేవి గారు మళ్ళీ మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్కారం. పుల్లారావు గారు, ఏంటి ఒక సలహాలు సూచనలు ఇవ్వకుండా ఏ రకంగా రాజకీయ పార్టీ నడుపుతారు? రాజకీయ పార్టీ నడపాలి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ ఉండాలి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి అంటున్నారు. బట్ సలహాలు సూచనలు తీసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు, అంతకు మించి ఆ పై వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియకుండానే పొత్తులో ఉంటారా? లేదు వీళ్ళకంటే వాళ్ళు ఇంపార్టెంట్ అనుకొని వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తారా? నిజంగా 40 నుంచి 80 సీట్లు అడగాలి, లేకపోతే 2 ఏళ్ళు సీఎం పదవి అడగాలి అనే ఈ లేఖాస్త్రాలు సంధించారు కదా, అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే పాజిటివ్ నెగిటివ్ మీరేమంటారు దీంట్లో? ఒకటి, రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కాదు కదా. వాళ్ళకి ఓట్లు ఇచ్చాక ఓట్లు వాళ్ళు కొనుక్కున్నా వేయించుకున్నాక మన జీవితాలు వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాం. పోలీస్ స్టేషన్లు వాళ్ళ చేతిలో ఉంటాయి, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది, డబ్బు అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళకి అప్పచెప్తున్నప్పుడు వాళ్ళకి బాధ్యత ఉండాలి. రాజకీయ పార్టీలు వాళ్ళు పబ్లిక్ ఏం సలహా ఇచ్చినా లేకపోతే చెప్పినా వాళ్ళు తప్పకుండా వినాలి. చేస్తారో చేయరో వాళ్ళ నిర్ణయాలు వేరు. ఎందుకంటే పబ్లిక్ సంస్థవి. ఒక ప్రైవేట్ టెలివిజన్ కంపెనీయా లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీయా, సొంత ఆస్తిలా కాదు. కానీ ఎస్, వాళ్ళు అలాగే చేస్తున్నారు అనుకోండి. అంతా ఫ్యామిలీ ఓన్ పార్టీస్గా అన్ని పార్టీలు, లేకపోతే బీజేపీ అయితే ఒక్కళ్ళు ఎదురో నాయకులు, అది వేరు. సో తప్పకుండా రాజకీయ పార్టీలకి ఆ డ్యూటీ ఉండాలి. కోర్టులో కూడా ఏమున్నది, రాజకీయ పార్టీలు ఆర్టీఐ కింద తేవాలా వద్దా? ఆర్టీఐ ఎందుకంటే ఇది పబ్లిక్ సంస్థ కదా. ఇప్పుడు మీరు కొన్నది ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు, పెట్టుబడి ₹1 పెట్టారు. మీ వ్యాపారం సరిగ్గా వెళ్తే లాభం వస్తారు, లేకపోతే దివాలా ఎత్తేస్తారు, మూసుకొని పోవాలి, ఎవరు పట్టించుకోరు. ఈ పబ్లిక్ సంస్థలు అధికారం మనం ఇవ్వగానే ఇంకా అది ఇష్టారాజ్యం. ఈ పార్టీ ఆ పార్టీ నేను అంటలేదు, ఇష్టారాజ్యం. సో తప్పకుండా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది, వినటానికి, చేయటానికి, కన్సిడర్ చేయటానికి. ఎవరిచ్చిన నీకు సలహా అక్కర్లేదు, మాకు ప్రజలు అది కుదరదు. అది ఈవేళ రేపు జరుగుతుంది, కానీ రాబోయే సంవత్సరాల్లో తప్పకుండా రాజకీయ పార్టీలకి 2 వస్తున్నాయి. ఆర్టీఐ కింద తీసుకొస్తారు. రెండోది ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్స్ కూడా పెట్టాలి. శ్రీదేవి గారు, ఓకే, ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్స్ అంటే ఏదో నేను ఎన్నిక అయిపోయాను కాదు. ఎందుకంటే మీకు అధికారం వస్తే అందరిని పరిపాలిస్తున్నారు కదా, ప్రజాస్వామ్యం కదా. పరిపాలన అంటే ఏంటి? నా మీద పరిపాలిస్తున్నారు, నా ఓటు ఇచ్చే నా 5 సంవత్సరాలు మీరు పరిపాలించండి, మాదంతా చక్కగా చేయండి అని చెప్తున్నాం. సో ఈ 2 మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది. కోర్ట్స్ ఇంకా నిర్ణయం ఇవ్వలేదు, ఎలక్షన్ కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంటర్నల్ ఎలక్షన్స్ అంటే ఆ పార్టీలో ఎలక్షన్స్ పెడితే అన్ని పార్టీలకు ఇబ్బంది కాబట్టి అన్ని పార్టీలు అది ఇంకా అలా ఉన్నది. సో తప్పకుండా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండాలంటే మన మిత్రులు చెప్పినట్టుగా మా పార్టీ మా ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం అంటాం. దాంట్లో మనం ఏం చేయలేం, విమర్శించడం కూడా అనవసరం. పరిస్థితి అలా ఉన్నది. కానీ రాబోయే రోజుల్లో ఈ మార్పు వస్తుంది. 5 నెలల్లో వస్తుందా, రేపే వస్తుందా నేను చెప్పలేదు. ఎందుకంటే ఎవరు అంతే, ఇది కోర్ట్స్లో మాత్రం ఉన్నది. ఇంటర్నల్ ఎలక్షన్స్ ఇది. రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదో ఒక మైనింగ్ లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేస్తాం, ఫిషింగ్ లైసెన్స్, లేకపోతే భూమి సిస్టమ్ తీసుకున్నాం ప్రభుత్వం నుంచి కాదు. ఇది పరిపాలన మొత్తం సంస్థ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నది, రేపు ఓడిపోతే అన్నీ పోతారు కదా, అడ్రస్ ఉండదు కదా, ఆ కానిస్టేబుల్ కూడా నమస్కారం పెట్టాడు కదా. సో అలాంటిది ప్రజాస్వామ్యంలో. సో తప్పకుండా మనం ఆశిస్తున్నాం, జరగదు అనుకోండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్నది, వింటాం. ఎవరిచ్చినా సలహాలు ఆ సూచనలు ఇవ్వద్దు అంటే ఆయన ఇష్టం. ఆయన నాకు సూచనలు అక్కర్లేదు చెప్పుకోవటానికి ఆయన ఇష్టం. కానీ డిబేట్ జరుగుతాయి. ఇవాళ జరిగేది ఏంటంటే ఏ సమస్య వచ్చినా ప్రజల దృష్టికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ నిర్ణయం దాని మీద తీసుకుంటున్నారా లేదా, ఆల్టర్నేటివ్ లేదా, నేను మీకైనా ఓటేయాలి లేకపోతే ఆయనకైనా ఓటేయాలంటే ఇద్దరు ఇష్టం లేకపోతే ఏం చేస్తా. సో పరిస్థితి అలా ఉన్నది.
ఇలాంటి దాంట్లో మిగతా రాష్ట్రాల్లో దీనికి ఏమొచ్చిందంటే ఎక్కువ పార్టీలు వచ్చాయి, 5వ 10వ పార్టీలు ఉన్నాయి కాబట్టి కొంచెం మోడరేట్ అయిపోతారు. అప్పుడు పెద్ద పార్టీలు మోడరేట్ అవుతారు, లేకపోతే ఇంకా చీలికలు వస్తాయి. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 3 ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు 2 పెద్ద ఎత్తుగా లేవు. సో అది ఇంకా మనకు కనపడట్లేదు. తెలంగాణ కూడా అంతే. సో రాబోయే రోజుల్లో ఎక్కువ పార్టీలు చిన్న పార్టీలు వచ్చే కొద్ది ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి. నాకేదో ఇబ్బంది ఉన్నది నా జిల్లాలో, నాకు ఎవరు చెప్పుకుంటా, చిన్న పార్టీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తా, 3-4 ఎమ్మెల్యే స్థానం ఉన్నది. అది మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది. కేరళలో 25 పార్టీలు ఉన్నాయి, తమిళనాడులో 25, ఉత్తరప్రదేశ్లో 15, బీహార్లో 15, 20, వాళ్ళందరికీ ఒక్కొక్క ఎమ్మెల్యే అయినా ఉన్నాడు. సో ఈ మార్పు ఆంధ్రప్రదేశ్కి రావాలా, తెలంగాణకి రావాలా, ప్రజాస్వామ్యం పెంచాలా అంటే తప్పకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితికి అది కూడా కలుస్తుంది. కలిస్తే సలహాలు ఇచ్చుకోవటం, నేను ఇచ్చే సలహా మీకు ఇష్టం లేకపోతే చిన్న పార్టీలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో ఆ ఆప్షన్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఇంత తీవ్రమైన డిబేట్స్ అని, లేకపోతే నిజంగా పబ్లిక్ లైఫ్లో ఒక విషకరమైన అంత గొడవలు జరుగుతున్నాయి. జరగకూడదని మనం ఆశిస్తున్నాం, కానీ ఆప్ చేయలేదు. అంటే సార్ ఇప్పుడు వాళ్ళ సైడ్ నిలబడినప్పుడు వాళ్ళకు ప్రశ్నించే హక్కు ఉండదు అంటారా? ప్రైవేట్గా వీళ్ళు బయట నుంచి ఇచ్చారు అంటే వాళ్ళ సైడ్ నిలబడినప్పుడు వీళ్ళకు ప్రశ్నించే హక్కు ఉండదు అంటారా? ఒకవేళ నిజంగా పార్టీలో ఉంటే ప్రశ్నించే హక్కు ఉంటుందా? 100% ఎందుకు ఉండదు? 100% ఉంటుంది ప్రశ్నించడానికి. ఎవరైనా మనం ప్రశ్నించే లేకపోతే అసలు డెమోక్రసీ లేదు, ప్రెస్ ఫ్రీడమ్ లేదు. 100% వాళ్ళు వింటారా వినరా వాళ్ళ మాట అది వేరే విషయం, అది వేరే విషయం. కానీ మీరు తెలివితేటలుగా ఇంటెలిజెంట్ పర్సన్ అయితే అట్లీస్ట్ వింటున్నావు, పని చేసినా చేయపోయినా వింటున్నాం, మా చెవు మీ విషయాలు ఉన్నది, లిసన్ చేస్తున్నాం అంటే మంచిది. వింటానికి పూర్తిగా చెప్పడానికి పూర్తి హక్కు ఉన్నది. లేకపోతే అసలు దేనికి ఎలక్షన్లు చెప్పండి. సరదాగా 2-3 కులాలకైనా ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో, ఇంకో రాష్ట్రంలో ఇది ప్రజాస్వామ్యానికి అందరూ వినాలి, అందరికి తీసుకెళ్ళాలి. ఒక ఫేర్ ప్లేగా చేయండి, చక్కగా అధికారం వస్తే మీరు చేయండి, మోడరేట్గా చేయండి అని కోరుతాం. చెప్పే హక్కు ఉన్నది. అది వింటారా వినరా అది వేరే విషయం. హక్కు మాత్రం ఉన్నది. అది లేకపోతే అసలు ఎలక్షన్ దేనికి? మార్పు అనేది ఎలక్షన్, ప్రజాస్వామ్యంలో మార్పు అనేది ఎలక్షన్, పార్టీ ఓడిపోతుంది, ఇంకోటి వస్తుంది, వాళ్ళు సరిగా చేస్తే ఇంకో పార్టీ వస్తుంది. సో ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు పార్టీలో. టికెట్లు నీకేవనో చెప్పడానికి మాత్రం జోగయ్య గారు అవునే, నేను అవునే, మీరు అవునే, మనకు మాత్రం హక్కు ఉన్నది, రెస్పెక్ట్ చేయాలి. బట్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా సార్, ప్రశ్నించే వాళ్ళు, తనతో యుద్ధం చేసేవాళ్ళు, తనతో పాటు యుద్ధం చేసేవాళ్ళు కావాలి అని అన్నారు కదా. మరి ప్రశ్నించినప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు కదా. ఓకే అంటే అడగడంలో తప్పులేదు కదా. సో నాకు ఇలాంటి సలహాలు వచ్చాయి, మరి మీరేమంటారు అని అధినేతని అడిగే ధైర్యం చేయలేదు. అదే టాక్టిక్స్ ఉంటే చేస్తా. టాక్టిక్స్ లేకపోతే ఇవాళ ఇక్కడ అక్కర్లేదు. మనం హిమాచల్ ప్రదేశ్ లో చూస్తున్నాం, చిన్న రాష్ట్రం, 68 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? మమ్మల్ని ఎవరో వెంటలేదు, మేము చెప్పింది వినాలి కదా, చేసినా చేయకపోయినా పర్వాలేదు. అది మెయిన్ థింగ్. పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఎంతో ఓపెన్ గా ఉంటే, అది మంచి అడ్వాంటేజ్. ఆ రోజే కనపడదు, కానీ అడ్వాంటేజ్ మాత్రం గ్యారంటీగా వస్తాయి. రైట్ శ్రీనివాస్ గారు, లాస్ట్ 2019లో జనసేన 1 సీటు మాత్రమే గెలుచుకుంది. బట్ ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే మీరు 40 నుంచి 80 సీట్లు అడగొచ్చు, 2 ఏళ్ళు ఫస్ట్ మీరే సీఎంగా ఉండే మాట అడగొచ్చు కదా అని అంటున్నారు. బట్ దీనికి మీరేమంటారు? ఎందుకంటే 2019లో 1 సీటు గెలుచుకున్న జనసేన ఇంత ధైర్యం చేసి ముందుకొచ్చి ఇవి ఎలా అడుగుతుందని అనుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం అయితే? శ్రీనివాస్ గారు, అలా ఏం లేదమ్మా. ఇప్పుడు రాజకీయాల్లో అధికారాలు శాశ్వతంగా, అలాగే పొత్తులు కూడా శాశ్వతంగా. రాజకీయ శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాలు. అయితే ఇప్పుడు మీరు గమనించిన అంశం ఏంటంటే జనసేన నాయకులు కోరుకోవడం తప్పే ఉంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? అందరూ కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు సీఎం కావాలనుకోవచ్చు, అలాగే పవర్ షేరింగ్ కావాలని ఎన్నో రకాలుగా ఆశపడవచ్చు. అయితే ప్రాక్టికాలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు 1వ క్లాస్ పిల్లలు ఐఏఎస్ రాయమంటే రాలేడు కదా. కాబట్టి ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే రాష్ట్రంలో 6.8% ఓటింగ్ పర్సెంటేజ్ 2019 ఉన్నింది. ఆ తర్వాత పెరిగింది. అది ఏ స్థాయిలో పెరిగిందని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వ్యూహాత్మకంగా సర్వేలు చేసుకో ఉంటారు. ఏ కాన్స్టిట్యున్సీలో జనసేనకు బలం ఉందని డిస్కస్ చేస్తుంటారు.
ఆ విధంగానే కదా జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కూర్చొని ఈ సీట్లు అయితే మాకు ఉపయోగం ఉంటుందని చెప్పి ఇన్ని సీట్లు కావాలని అడుగుంటారు. దాంట్లో కొంచెం అటు ఇటు డిస్కస్ చేసి 24కు అలాగే +3 పార్లమెంట్ సభ ఎత్తాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో జనసేన ఓటమికి అంటే ఓడిపోకుండా 24 గెలవాలని 3 ఎంపీ గెలవాలని పవన్ కళ్యాణ్ గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వర్కౌట్ చేస్తున్నారు. అయితే కోరికలన్నీ తెరవు కదా, నేను ఆకాశంలో ఎగరాలన్నా ఊరు దూకాలన్నా అది కోరిక వరకే, కానీ దాన్ని సాధించాలనే పరిజ్ఞానం 2029 34 వాడు ఒక్కొక్క పార్టీకి ఒక గోల్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే కుల పార్టీలుగా జనసేన తెలుగుదేశం చూడకూడదు. రాజకీయాల్లో కులాలు అసలు పనికిరావు. ఈరోజు కుల పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు ఈ విధంగా లెటర్ చేయడం వల్ల అది జనసేన పార్టీకి నష్టం వస్తూ ఉంది, తద్వారా అవతల పార్టీకి లాభం వస్తుంది. ఇది గుర్తించకుండా వయసు రీత్యా అనుభవం ఉన్న వారి అనుభవాల్ని పార్టీ అభివృద్ధికి పెంచుకోకుండా ఇటువంటి సూచనలు సలహాలు చేయటం వల్ల అది మంచికి జరగచ్చు, చెడుకు జరగచ్చు. ఇప్పుడు రాష్ట్రం నష్టపోయేది ఏంటంటే ఖాళీ కూర్చొని రోజు లేఖ రాయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి జనసేన తెలుగుదేశం పార్టీ పోతే ఇష్టం లేదేమో, లేదంటే ఇది కాపుల పార్టీకి మొదలనుకుంటున్నారు, ఎవరి చేతులైనా కీలుబొమ్మగా పనిచేస్తున్నారు, అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఫ్రీగా మద్యం దొరకాలంటే ఏం చేయాలి? సిద్ధం సభకు పోవాలి. అట్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రకాల సిస్టమ్స్ కొన్ని పెట్టుకోండి. ఏంటంటే మిమ్మల్ని అందరూ లక్షాధికారులు చేస్తారన్నాడు. లక్షాధికారులు చేశారు కూడా, ఎందుకంటే కోటి సరిగా ఉన్న లక్షాధికారులు అయిపోయారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పాలసీలని వ్యతిరేకించి పనిచేయాలన్నా, అందరినీ కలుపుకొని రావాలన్నా, కుల మత ప్రాంతీయ భాష విభేదాలు లేకుండా రాష్ట్రంలో ఉన్న 175 సీట్లలో రిజర్వేషన్స్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ ప్యాటర్న్ కింద ఉన్నారో సోషల్ ఇంజనీరింగ్ కానీ, బూత్ ఇంజనీరింగ్ కానీ, బూత్ లెవెల్లో వ్యవహారపైన వ్యూహాలు కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో ఓటింగ్ శాతం ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విషయం, దీనిపైన కీలకంగా నొక్కి ఒక్కానిచ్చిన సంఘటన నిన్న సభలో చూసాం. కాబట్టి ఇవన్నీ కార్యకర్తల్లో గందరగోళం లేకుండా, సమస్య సృష్టించకుండా సమస్యకి పరిష్కారం చేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పార్టీని గెలిపించడం కోసం ఈ పెద్దలు సహకరిస్తే మనకు గౌరవం వస్తుంది, వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటారు. అట్టెందుకమ్మా ఇప్పుడు 90 మంది 94 మంది జగన్మోహన్ రెడ్డి సలహాదారులు ఉన్నారు. ఏ ఒక్కరైనా సలహా చెప్పారా? సలహా ప్రకారం పాటించి రాష్ట్రాన్ని ముందుకెళ్లారా? కాబట్టి సలహాదారులు వేరు, నిజంగా నిజాయితీగా సాయం చేసి పార్టీ వైపు నిలబడి పార్టీ అభివృద్ధి కృషి చేసే నాయకులు కార్యకర్తలు వేరు. కాబట్టి వాళ్ళు కూలీలు పెట్టుకున్నారు. వీళ్ళు నిజంగా కుల పెద్దలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, రాష్ట్రంలో మార్పు, అధికార మార్పు కావాలనుకుంటే వీళ్ళు బహిరంగంగా రావచ్చు. మొదటి 14 మొన్నటి వరకు ఒక పార్టీ చేస్తానని చెప్తూ వచ్చారు. ఈ రోజు ఇంకో పార్టీ చేస్తానని చెప్తున్నాడు. మీరు హరిరామ జోగి గారు ఏ పార్టీలో ఉన్నా ఆయనకే తెలియదు. జనసేన అయితే సభ్యత్వం కూడా లేదు ఆయనకి. ఏదో కుల పెద్దగా గౌరవిస్తున్నారు, ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవాలి. అంతేగాని రెండు విభిన్నమైన సంస్కృతి కలిగిన, విభిన్న భాషలు ఉన్న సంస్కృతి ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ ఒకే ఘాట్లో కట్టడం కరెక్ట్ కాదు. అలాని చిలికలు పెళ్ళగా చీల్చేసి వివాదాలకు కేంద్రబిందుగా మారడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు చూడండి, మీరు రాష్ట్రంలో టీచర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎస్సీ ఎస్సీలు బీసీలు కానీ అనేక రకాల సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. మీ మద్దతు ఇవ్వండి. ఆశా వర్కర్లు గొడవ పడుతున్నారు, ఎందుకు మీరు గమ్మున ఉన్నారు? అప్పుడు లేఖ రాయలేదే? అదే 9 సార్లు 8 సార్లు కన్సల్ట్ పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి లేఖలు రాయాలి, తప్పు కదా, ప్రజలకు నష్టం వస్తున్నాయని చెప్పి ఆర్టీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. ఇది నష్టం కదా, రాయండి లెటర్. ఇటు మంచికి రాయండి, చెడుకు రాయండి. ఆ 1-sided గా ప్రేమలేఖలు రాయడం అనేది అనేక అనుమానాలకు కేంద్ర బిందువు అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ఓడిపోవడం సిద్ధమైంది, ఇంటికి పోవడం సిద్ధమైంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజల్ని గందరగోళం సృష్టించే విధంగా ఈ కుల పెద్దలను చెప్పుకునే వాళ్ళు, అనుభవం ఉండేవాళ్ళు ఇలా బిహేవ్ చేయటం వల్ల జనసేనలో ఉన్నటువంటి సభ్యులు కూడా, కార్యకర్తలు కూడా కోపగించుకుంటున్నారు, బాధపడుతున్నారు. అంతేగాని మీరు ఇన్ని సీట్లు ఇవ్వండి, ఇన్ని సీట్లు ఇస్తేనే మీకు విలువ ఉంటుంది, ఇన్ని సీట్లు ఉంటేనే పోటీ ఉంటుంటే మీకు చెప్పిన ప్రకారం 60-70 ఇచ్చారు అనుకోండి, ఓడిపోయారంటే ఏం పరిస్థితి? అప్పుడేం వెళ్ళిపోతుంది? పక్కోడికి అనవసరంగా చేతికి ఆయుధం ఇచ్చినట్టే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూర్చడానికి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కొన్ని కాన్స్టిట్యూన్సీలో డీటెయిల్ గా సర్వే చేశారు. వాళ్ళు చెప్పారు కదా, 1-3 మంది మేము ఐవీఆర్ఎస్ తీసుకున్నాం, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, సర్వే చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు సైంటిఫికల్ గా, శాస్త్రీయంగా ముందుకెళ్తున్నారమ్మా. ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ టీమే, విన్నింగ్ టీమే. 2024లో ఏప్రిల్ తర్వాత కొత్త ప్రభుత్వం, జనసేన తెలుగు ప్రభుత్వం ఏర్పడబోతోంది. దానికి అన్ని రకాలుగా అస్త్రాలు సిద్ధం చేసుకున్న మా పార్టీలు అసన్యాసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద
పోరాటం ఎలా చేయాలి సలహా చెప్పాలి వదిలేసి వాళ్ళు బలోపేతం చేసే ప్రయత్నాలు మొత్తం కుట్రలే అనుకుంటారు. రైట్. పుల్లారావు గారు ఏమంటారు? ఇటు ఒకటి చాలా సింపుల్ పాయింట్స్ మన మిత్రులకి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఓకే. ముద్రగడ పద్మనాభ గారు 78 నుంచి ఇవాళ 24 అంటే 46 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇంకా రెలవెంట్ గా ఉన్నాడు కదా. ఆయన ఒక మాట అంటే మీరు నేను మాట్లాడుతున్నాం కదా. సరే, హర్రామ్ జోగయ్య గారు 1966-67లో కేమ్ టు మై హౌస్ ఫర్ మ్యారేజ్. ఐ వాజ్ ఆన్ హై స్కూల్ జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చారు 67. ఓకే. 50 సంవత్సరాల క్రితం కూడా జిల్లా పరిషత్ చైర్మన్. నాకు ఆయన పద్ధతులు ఇష్టం, ఇష్టం అది వేరు. ముదరగారి పద్మనాభ గారితో ఇప్పుడే మాట్లాడిన సీజన్ పీపుల్. వాళ్ళు 20-24 తర్వాత కూడా ఉంటారు, 20-24 ముందర కూడా ఉన్నారు. అంత ఈజీగా వెళ్ళిపోరు. అదే మన ఫ్రెండ్కి చెప్తున్నా, ఆయన నవ్వుతున్నాడు. అంత ఈజీగా వెళ్ళిపోరు. నేను ఎప్పుడు అన్నా చంద్రబాబు నాయుడు కూడా సీజన్ మ్యాన్. ఆయన వస్తుంటే వెళ్ళిపోయాడు. 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో దీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు అనుకున్నారు, అనుకుంటారు. సాధించలేకపోయినా ఇంకా మన్నుతారు. ఇంకా లాంజివిటీ ఉన్నది. సో సింపుల్ పీపుల్ కాదు. అది ఒకటే ఆ పాయింట్ చెప్దామని మన మిత్రులు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు కదా సార్. సార్ వాళ్ళు కూడా ఏంటంటే ఇంత సీనియారిటీ ఉండి కూడా మమ్మల్ని అసలు కేర్ చేయట్లేదు, మా సలహాలు కొంచెం కూడా పాటించట్లేదు అని తాడేపల్లిగూడెం సభలో నిన్న మాట్లాడారు కదా ఆ విషయం. బట్ ఎందుకు ఇప్పుడు అంత సీనియర్స్, అంత అనుభవం గల వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు అట్లీస్ట్ వాటిని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇంకోటి, ముద్రగడ కూడా చాలా ఇంటికి వచ్చి మాట్లాడతారని అనుకున్నారు. జనసేన నాయకులు కూడా వచ్చి ఆయనతో డిస్కషన్స్ అవన్నీ చేశారు. బట్ ఆ సభకు వచ్చినప్పుడైనా, రాజమండ్రికి వెళ్ళినప్పుడైనా, వారం క్రితం వెళ్ళినప్పుడైనా ఇంటికి వస్తారేమో, మాట్లాడతారేమో అని కూడా చాలా ముద్రగడ ఎదురు చూశారు. బట్ ఎందుకు కేర్లెస్ గా ఉన్నారు అంతా? అది చాలా అన్వైజ్ అనుకుంటున్నా. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అనుకోండి, ఒక లీడర్ అనుకోండి, ఎవరైనా మాట్లాడతానంటే వెళ్ళాలి, కలవాలి. ఇక దాంతో మీరు అది పని చెప్పినా చేయకపోయినా పట్టించుకోండి, సాఫ్ట్గా అయిపోతారు. అది మాత్రం నేను అనుకుంటున్నా. ఇంకా అప్పుడు మొన్నే పొత్తు కుదిరింది, 2-3 రోజులు అవ్వింది. ఇంకా ఇంపాక్ట్ ఎలాగుంటుందో మనం చెప్పలేము. ఇంకో వారం ఆగాక, మీరు ఒక వారం 10 రోజులు పోయాక ప్రశ్నిస్తే నా ఎస్టిమేట్ ఇవ్వగలను. ఇప్పుడు అప్పుడే మనం చెప్పలేం కదా, బాగున్నది బాగోలేదు, చాలా మంది అన్హ్యాపీగా ఉన్నారు, అది ఎంతవరకు తగ్గిపోతుంది, ఇంకా పొంగుతుందా, అదర్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలసీ ఏమైనా మార్చుకుంటాడా, ఆ ఉన్న క్యాండిడేట్స్ అవన్నీ చూడాలి. అదర్ సైడ్ ఏం చేస్తుంది, ఆయన అలాగే ఉంటే ఇది ఇలాగ ఉంటారా, కొంచెం ఇంకా ఒక 5-6 రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది తప్పకుండా. అంటే వాళ్ళకి నేను మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరికి ముద్రగడ గారికి అండ్ హరిరామ్ జోగయ్య గారికి. దో దే వెరీ వెల్ నోన్ అండ్ క్లోజ్ టు మీ, బట్ వాళ్ళు సీనియర్స్ అన్నఫ్. వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పుకోగలరు. నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎంత ఈ ట్రాన్స్పేరెన్సీ ఉంటే ఈ టెన్షన్ ఉండకపోదు. మేము ఇలా చేస్తున్నాం, మీరు చెప్పింది ఇలా చెప్పారు, మేము చేయలేకపోతున్నాం, అది సైలెంట్గా ఉంటే ఇలాగే వస్తాయి. ఈవేళ ఇందాక ఉదాహరణ ఇచ్చా, కాంగ్రెస్ పార్టీకి 3 ప్రభుత్వాలు ఉన్నాయి దేశంలో, హిమాచల్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ఎందుకు పోతుంది? వాళ్ళు ఢిల్లీలో కళ్ళు మూసుకుని ఎవరి మాట వింటలేదు కాబట్టి పోతుందని వాళ్ళే చెప్పారు. సో తప్పకుండా ఇది ఇంకా దిద్దుకునే టైం ఉన్నది. దిద్దుకుంటారా లేదా మనకు తెలియదు. ఇది ఒక మిస్టెప్ ఏమో. అంటే మనకి ఏప్రిల్, మన మిత్రులు చెప్పినట్టుగా ఏప్రిల్ 15క ఎప్పుడో ఎలక్షన్ అయిపోయాక ఇది బాగా గెలిస్తే చాలా బాగా చేశారు, చాలా జీనియసెస్ అంటాం. ఓడిపోతే ఏమవుతుంది? ఓడిపోతే పరిణామాలు ఉంటాయి కదా. తర్వాత లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఎలక్షన్ 175 సీట్లు చేసి ఓడిపోయినా పర్వాలేదు. కాంచీరామ్ స్టార్ట్ చేసినప్పుడు 1989లో ఉత్తరప్రదేశ్ 85లో 1.3% ఓట్లు వచ్చింది. 0.3%. ఓకే. 89లో 3-4-5% వచ్చింది. మళ్ళీ 91 మళ్ళీ అప్పుడు ఎలక్షన్ ఏదో జరిగిన మిడ్ టర్మ్ ఎలక్షన్స్ 10-15 వచ్చింది. 25 సంవత్సరాలు మాయావతి పరిపాలించింది, ముఖ్యమంత్రి లీడర్ అవుతారు. సో ఎలక్షన్లో ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం, కాంగ్రెస్ పార్టీ 450 స్థానాలు పోటీ చేసింది పార్లమెంట్లో, 18-17 పార్లమెంట్స్లో. ఇప్పుడు పార్లమెంట్లో 300కి తగ్గిపోతుంది. అంటే మళ్ళీ మిగతా 250 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు ఫ్యూచర్ లేదు, ఓటర్లు ఉండవు. ఇప్పుడు 24 కాదు 34, 54 ఎన్ని పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన బిజినెస్ అదే అనుకోండి, ఆయన ఇష్టం వచ్చినా చేసుకోవచ్చు. మిగతా స్థానాల్లో ఆయన ఖాళీ అయిపోతారు, పార్టీ ఉండదు. ఇంకా మళ్ళీ ఇంకా ఇంతే లిమిటెడ్గా ఉంటుంది. అది ఒక డేంజర్. ఆ డేంజర్ కూడా ఆయన అర్థం చేసుకుని చేస్తున్నారంటే ఆయన ఇష్టం అంటున్నాను. ఎందుకంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఆ రిస్క్ ఆయన తీసుకుంటున్నారు, మనం తీసుకోవట్లేదు కదా. సో బట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది.
ఓడిపోతాం. రిజల్ట్ ని బట్టి అప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అంటారా సార్? ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ ని బట్టి ఏమంటారు? ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ ని బట్టి ఆయన ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అంటారా? అంటే ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి ఉంటాయి కదా. వాళ్ళకి మెజారిటీ రాకపోతే ఇవన్నీ ఇంకా ప్రశ్నలు ఎవరికి అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1 ఓట్ మెజారిటీ వస్తే ఇవన్నీ 0. వీళ్ళకి 1 ఓట్ మెజారిటీ వస్తే మళ్ళీ అక్కడ పరిణామాలు ఉంటాయి. ఆఫ్టర్ ఎలక్షన్ పరిస్థితి ఇంకా మనం చెప్పలేం. 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇవాళ విన్నది ఏంటంటే బీజేపీ కూడా అలయన్స్ లో జాయిన్ అవ్వచ్చు. అది అలాగా ఉంటుంది. బీజేపీ వేరే పోటీ చేస్తే వేరేగా ఉంటుంది. సో మన రిజల్ట్స్ కోసం ఎదురు చూడాలి. తర్వాత పరిణామాలు ఎలాగుంటాయి మనం చూడాలి. బట్ ఏదైనా కూడా అల్టిమేట్ గా తీర్పిచ్చేది ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది వాళ్ళు ఏం చేస్తారు అనేది అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అబ్జర్వ్ చేస్తారు. మన రాష్ట్రంలో ఎక్కువ డబ్బుకు లొంగపోయి ఓట్లు వేస్తున్నారని అందరికి తెలిసింది. కానీ ఒక 15% 20% దానికి లొంగట్లేదని మనం భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం కొత్త ఓటర్లు వచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ యంగ్స్టర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఐడియలిజం ఉండొచ్చు. అది వాళ్ళు భావించవచ్చు. రైట్. వేణుగారు ఏంటి మీరు కూడా 175కి 175 సీట్లు మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాము, మళ్ళీ సీఎం కూడా మేమే అవుతామని చాలా ధీమాగా చెప్తున్నారు. బట్ ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు కానీ విమర్శలు కానీ ఏ విధంగా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది? శ్రీదేవి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టడం అంటే ఏదో వేగ్గా పెట్టడం కాదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒక ఫ్యాన్ గుర్తు, ఒక పార్టీ పైన 175 నియోజకవర్గ అభ్యర్థి పెడుతున్నాడు. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే పెడతాడో చూడాలి. 50 సంవత్సరాల యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేను 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాలు నాకు రాజకీయ జీవితం ఉందని కూడా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పోటీగా 175 నియోజకవర్గ అభ్యర్థులు పెట్టలేకపోతున్నాడంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి సంక్షేమాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఆయన మళ్ళీ పట్టం కడతారు. ఖచ్చితంగా మనం ఏదో ఒక పార్టీతో పొత్తులతో పోకపోతే తప్ప మనుగుడు కొనసాగుదనే ఉద్దేశంతో తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తులతో పోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా పోతుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు పోవాల్సింది వచ్చింది? ఈరోజు పారిశ్రామిక వృద్ధి రేటులో జగన్మోహన్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 22వ స్థానంలో ఉంది. అదే విధంగా ఏదైతే తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 17వ స్థానంలో ఉంది. జిఎస్టిపి వృద్ధిలో 11.48% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 22వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఈజీ ఆఫ్ బిజినెస్ గత 4-5 సంవత్సరాలకు ఫస్ట్ ప్లేస్ లో వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇవన్నీ ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రోజు ఏదైతే కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి పంచాయతీలో ఒక నాడు నేడు స్కూలు, ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక ఆర్బికే సెంటర్, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్, ఇట ఒకే పంచాయతీలో వరుసగా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. ఎక్కడన్నా చూసామా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే గాంధీజీ కళను నిజం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం కోసం ఈరోజు ఒక పంచాయతీ లెవెల్లో ఇన్ని అధికారాలు ఇస్తున్నాడంటే ఒకే చోట ఆఫీసులన్నీ గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఉన్నాయంటే ఒక 2,000 మందికి. ఎక్కడైనా చూసామా? ఈరోజు 15,000 సచివాలయాలు. ఈ రోజు సచివాలయం పోతే నువ్వు రేషన్ కార్డు కాడి నుంచి పెన్షన్ కార్డు నుంచి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి అన్ని దాదాపు 550 సేవల దాకా 600 సేవల దాకా లబ్ధి పొందే పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే ఇంత పెద్ద మార్పు తెచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు. ఖచ్చితంగా మన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక పథకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత షార్ట్ పీరియడ్ లో 26 జిల్లాలు, అదే విధంగా ఏదైతే 26 జిల్లాలు, అదే విధంగా 76 సబ్ డివిజన్లు, అదే విధంగా 685 మండలాలు, 13,325 గ్రామ పంచాయతీలు, 17 మున్సిపాలిటీలు, 79 మున్సిపల్ కార్పొరేషన్లు, 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు, 15,004 సచివాలయాలు, 10,778 ఆర్బికే సెంటర్లు, 10,960 డిజిటల్ లైబ్రరీలు, 44,512 నాడు నేడు స్కూల్స్, 16,000 కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది. అదే విధంగా ఫ్యామిలీ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు 10,032, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇటు రకరకాలుగా మార్పు తెస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోయి ఓటు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమడుగుతున్నాడు? నాతో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నాతో కూడా బీజేపీ వస్తా ఉంది, దారిలో ఉంది, నైట్ లో కాంగ్రెస్ కమ్యూనిస్టు సపోర్ట్ ఉన్నారు అని ఇన్ని రకాలుగా పోయి ఓటు అడుగుతున్నాడే గాని
జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన సంక్షేమం, నేను చేసిన అభివృద్ధి మీకు అందుందే ఓటేయండి, లేకపోతే నన్ను పక్కన పెట్టండి అని ధైర్యంగా అడుగుతున్నారు. అదే నువ్వు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు నువ్వు సంక్షేమం చేస్తున్నా, అభివృద్ధి చేస్తుంటే 23 సీట్లు ఎందుకు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు? ఆ రోజు మీరు ముగ్గురు కలిపి నమ్మించారు కదా రాష్ట్ర ప్రజల్ని. మరి ఆ ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఇవన్నీ ప్రశ్నిస్తారు. ఈరోజు 4,8,00,000 మంది ప్రజలు వీళ్ళు పొత్తు ఎవరి కోసం? వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమా, లేదా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా దీంట్లో ఉందా అని ప్రశ్నించే పరిస్థితిలో ఉంది. దీనికంతా సమాధానం లేదు వీళ్ళ దగ్గర. తొడలు చెప్తారు, మీసాలు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి నీ అంతు చూస్తామంటారు, నిన్ను పాతాళం తొక్కేస్తామంటారు, మళ్ళీ వీళ్ళే పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఒకరికి 23 సీట్లు, ఒకరి డిపాజిట్లు కూడా రావు. శ్రీదేవి గారు అడగండి. బట్ వేణుగారు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా చాలా మంది, ఇప్పుడు 6 ముఖ్య వ్యక్తులు కూడా బయటకు వచ్చేసారు, రాజీనామాలు చేసి గుడ్ బై చెప్పారు. మీరు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ప్లేసెస్ కూడా మారుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు, ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి అన్న విషయం ఎప్పుడు జాబితాలు ప్రకటించినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి కదా. మరి మీరు కూడా మంచి మంచి వ్యక్తులను వదులుకుంటున్నారు కదా, మరి ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తారు నెక్స్ట్ టైం అనుకుంటున్నారు? ప్రజలు మీకు మద్దతుగా నిలుస్తున్నారని అనుకుంటున్నారా? శ్రీదేవి గారు, మేము 175 నియోజకవర్గంలో మా పార్టీ తరఫున, మా ఫ్యాన్ గుర్తు తరఫున మేము నిలబెడుతున్నాం. వేరే రాజకీయ పార్టీల తరఫున నిలబెట్టేది ఫస్ట్. రెండోది, ఏదైతే ప్రజల్లో 24/7 ఉండి సంక్షేమాన్ని, అభివృద్ధిని వస్తా ఉంటే రాని వాళ్ళకి వచ్చే విధంగా చేయడం, వచ్చే వాళ్ళకి వచ్చే విధంగా చేయడం, ఇట్లా ఏదైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం. మూడోది వచ్చి, ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో బలంగా ఉంటే ఆ సామాజిక వర్గానికి అభ్యర్థినిగా ప్రకటించడం. ఇట్లా పలు ఈక్వేషన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. వీళ్ళలాగా వేగ్గా ఏదో కాపు సామాజిక వర్గం ఒక 18%, 20% ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ రావాలి, లేదా కేంద్రంలో మనకు మద్దతు కావాలంటే బీజేపీ సపోర్ట్ కావాలి, కాంగ్రెస్ సపోర్ట్ కాబట్టి తెలంగాణలో దీనికన్నా ఎక్కువ మీసాలు తిప్పటి తోడదంటారు. తెలంగాణలో కూడా డిపాజిట్ వచ్చాయి పవన్ కళ్యాణ్కి, బీజేపీ నిలబడిందా? ఇదే పరిస్థితి. వీళ్ళు ఎన్నికలకు ముందు తొడలు తడతారు, మీసాలు తిప్పుతారు, కానీ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కనపడరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటు కాదు, సానుకూలంగా, ఓపిక, సహనంగా, రాజకీయంగా విమర్శిస్తూ ఈరోజు దుష్ట చతుష్టం అంతా కలిపి పెత్తందారి పక్కనున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పేదవాడి పక్కనున్న ఈరోజు ఎంత ఎదుర్కొంటున్నాడు అంటే అంత ఎదుర్కొని ఈరోజు వాళ్ళతో నిలబడి 151 సీట్లు రావడం జరిగింది. అదే విధంగా ఈసారి టార్గెట్ 175. ఈరోజు వాళ్ళకి ఒక సంక్షేమం ఇచ్చినా అడ్డుకుంటారు, ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అడ్డుకుంటారు, విమర్శలతో వాళ్ళ పత్రికలో రాసుకుంటా కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇవ్వలేదు అంటారు, ఇస్తే వెనుదిరైపోయింది, జింబాంబే అయింది, అదే విధంగా శ్రీలంక అయింది అంటారు. అభివృద్ధి చేస్తే 1 సెంటు భూమి కూడా ఇవ్వకూడదని చెప్పి కోర్టుకు పోయి అడ్డుకిస్తారు. అంటే వీళ్ళు ఏ విధంగా పేదవాడికి మాత్రం ఓట్లు కావాలి, పేదవాడికి సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా మాత్రం ఈ దుష్ట చతుష్టం అడ్డుకుంటుంది. రైట్. శ్రీనివాస్ గారు, ఏంటి 151 గెలుచుకున్నాము, ఇప్పుడైతే 175కి 175 గెలుచుకోపోతున్నాము అని చాలా ధీమాగా చెప్తున్నారు. ఇటు మీరు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన అభివృద్ధి అవన్నీ ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు మళ్ళీ వాటిని తిరిగి ఎలా పొందుదాం అనుకుంటున్నారు? మీకు వస్తున్న సర్వే ప్రకారం మీరేమనుకుంటున్నారు? శ్రీదేవి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేకపోతే గాంభీరాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు ఇంతకుముందు లెక్కలు చెప్పారు, ఆర్బీకే సెంటర్లు అని, ఇండస్ట్రీస్ అని. నేను ఒకటే అడుగుతున్నా, 3 పాయింట్లు. ఫస్ట్, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం లిటరసీ శాతం ఎంత? ఇదొక్కటి చాలు మన రాష్ట్రం అభివృద్ధి జరిగిందా లేదని. దానికి కావాలంటే మీరు మీ చేతిలో ఇంటర్నెట్ ఉంటే మీ సెల్లో ఇప్పుడే కూర్చోండి. అరుణాచల్ ప్రదేశ్ కన్నా 1 అడుగు పైన, అంటే 28వ స్థానంలో మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర లిటరసీ ఎంత అంటే 56.4%, అర్బన్ లో 79.6%, ఇట్లా రూరల్ అయితే 60.4%. అంటే ఒక లిటరసీలో చదువు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ముద్దులుగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అభివృద్ధి అయిందంటే జీడిపిలో 17%. మీరు చెప్పిన ప్రకారం అయితే మీ నెట్లో కూడా చూస్తే 3% ఉంది. అలాగే తలసరి ఆదాయం 0. ఇటువంటి లెక్కలు చెప్పి, తప్పుడు లెక్కలు చెప్పి, తప్పుడు విధానాలతో అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. మీరు 170 సీట్లు ఎలా కొడతారమ్మా? ఈ రాష్ట్రంలో నుండి ఏ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వాన్ని కొట్టేస్తారు? ఏ ఎస్టీ ఎస్సీ అయినా చంపి డోర్ ఉద్యోగ వాళ్ళని చిత్రహింసలు పెట్టి హింస తీసేసినాడే, చిరుమండలం చేశాడే, చివరికి వాళ్ళ మూత్ర విసర్జన చేసిన వాళ్ళ మీద ఎస్టీసీలు ఎవరిని ఓట్లేస్తారమ్మా? ముస్లింస్ తులహాన్ పథకం కానీ, రంజాన్ తోఫా కానీ, అదే ముస్లిం బ్యాంక్ కానీ
పూర్తిగా ఇస్తానని చెప్పి మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇవ్వలేదు కదా. ఆ రోజు కర్నూలులో భాష గారు సామూహికంగా పోయి ట్రైనింగ్ చనిపోయారు కదా, ఆయన ఆశ దుర్మార్గంగా ఆక్రమించుకున్నారని. వాళ్ళు ఎవరైనా ఓట్లు వేస్తారమ్మా? పోనీ కాపులు రిజర్వేషన్లే, వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళు విదేశీ విద్య పెరిగేశారు. వాళ్ళ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు చేసి ఒక కార్పొరేషన్ కూడా నిధులు లేకుండా చేసి పారేశాడు. ఎస్టీఐసి సప్లై నిధులు ఏమయ్యో తెలియదు. మహిళలకు దిశ చట్టం ఉందో లేదో తెలియదు. రోడ్డుకు 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేర ప్రవృత్తులు 6వ స్థానంలో ఉన్నాం. రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. ఉద్యోగులు లేరు, నిరుద్యోగులు. ఈరోజు డిఎస్సి, మెగా డిఎస్సి, రాజశేఖర్ గారు మెగా డిఎస్సి, దగా డిఎస్సి చేశారు కదా. ఒక పోస్టున పూర్తి చేశారా? జాబ్ కార్డ్ రిలీజ్ అయిందా? మద్య నిషేధం వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? ఇలా ఎత్తుకుంటూ పోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన హామీలన్నీ కూడా 98 కదా 0%. ఈ ఎందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రగిలిపోతున్నారు. వ్యతిరేకంగా ఓటు అయిపోతారు. జగన్మోహన్ గారి ప్రభుత్వం ఇంటికి పంపించిపోతున్నారు. ఇది నగర సత్యం, అనుమానం అక్కర్లేదు. కాకపోతే ఈ బ్లూ మీడియా వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, లాస్ట్ లో ఏదో దింపుడు గల్లం ఆశ పెట్టేసాం, గెలిచేస్తామని. మీ ద్వారా ఒక మాట అడుగుతానమ్మా. మేము 99 మంది ఎమ్మెల్యేలు అనౌన్స్ చేశాం కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు పక్కగా చెప్పేసాం కదా. ఈ రోజు 8 సార్లు లిస్టులు పెట్టి 71 మందిని ఎమ్మెల్యేలుగా ఇస్తామని చెప్పి నిన్న వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు, లేదు అంతా ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు, మళ్ళీ కూడా మార్చేస్తాం అంటే మీకు 170 ఎమ్మెల్యేలు లేనట్టే కదా లెక్క. ఈ రోజు 150 కోట్లు తెస్తేనే మీకు ఎంపీలు, 50 కోట్లు తెస్తేనే ఎమ్మెల్యేలు. వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఎమ్మెల్యేలు ఇవ్వరు. సో వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీసే కదా. అంటే కావాలని చెప్పి రాసుకోవాల్సిందే కదా మీరు. ఇటువంటి సిచ్యువేషన్ లో పార్టీ మనుగడకే కష్టంగా ఉండేటప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ గారు చెప్పే తిరుపతిలో ఒప్పుకున్నాడు కదా, నేను హ్యాపీగా దిగిపోతున్నాను, నేను ఇంకా అధికారం రాననేసి నైశార్యంలోకి వెళ్ళిపోయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఎంపీలు కూడా అర్థమైపోయింది. ఇంకా మనం గెలవట్లేదు, జనసేన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి, కాబట్టి గెలుపు పార్టీలోకి వెళ్ళిపోదామని చెప్పి చాలా మంది రిజైన్ చేశారు, పార్టీ మారుస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది పక్క వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఈ రోజు మీరు గమనించండి, పులివెందలకి కూడా న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం చేస్తారు చెప్పండి. అన్నమయ్య గేట్ కొట్టిన రోజులు, కొట్టిపోయిన రోజులు అయింది, 2 ఏళ్ళు అయింది, ఒక తట్టమట్టి ఇతల. పులివెందల్లో ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో హెల్త్ పిహెచ్ సెంటర్ లో 12 మంది డాక్టర్లు ఉంటే 3 ఉన్నారు. పులివెందుల నుంచి బెంగళూరుకి డబుల్ ట్రాక్ ట్రైన్ వేస్తారంటే భూమిలా. కడపకే పులివెందులకే న్యాయం చేయని 5,000 ఇండ్లు ఒక సంవత్సరానికి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో 5 ఇండ్లీలా. మరి ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంటగెలవని రచ్చగెలవని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా గెలుస్తారు చెప్పండి అమ్మా. ఇవన్నీ ఊరికే కబుర్లు, మాటలు, అబద్ధాలు తప్ప వీళ్ళలో ఏ మాటల్లోనూ పసలేదు, గెలవట్లేదు, ఓడిపోతున్నారు. రైట్ పుల్లారావు గారు, సార్ కూటమితో ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల అసలు పెట్టుకున్న వాళ్ళకి లాభమా నష్టమా, లేకపోతే వీళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి లాభమా నష్టమా? ఇంకోటి, ఒక అధికార పక్షం నుంచి కొంతమంది ముఖ్య నేతలు గుడ్ బై చెప్పి రాజీనామా చేసి బయటకు వస్తున్న నేపథ్యంలో పార్టీకి ఎటువంటి నష్టం జరుగుతుంది? లేదు అధిష్టానం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎంతమంది బయటకు పోయినా ఏం నష్టం లేదు అనుకోవచ్చు, ఏమంటారు సార్? మ్యూట్లో ఉంది సార్. పొత్తు వల్ల గ్యారంటీగా లాభం. పొత్తు కొద్దిగా మేనేజ్ చేస్తే ఆ ఓట్లు పడతాయి. ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది చూడాలి. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ ఉన్న పెద్ద పార్టీకి తక్కువ సామాజిక వర్గం, చిన్న పార్టీకి ఎక్కువ సామాజిక వర్గం, కొత్త రాష్ట్రం, ఇవన్నీ చాలా తేడాలు ఉన్నాయి. టెస్టింగ్ జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏంటంటే ఆ విడిపోయాక మనకి పూర్వం ఉన్న సామాజిక సంబంధాలు, సామాజిక స్థలాలు లేవు. ఇంకా కొంచెం ఇది ఇంకా సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వలేదు. ఎందుకంటే కొత్త రాష్ట్రం, ఇంకా ఏమి ఎలీట్ అనేది రాలేదు. పరిపాలించే వర్గాలు ఎవరు? హైదరాబాద్ ఉన్నది, తెలంగాణ ఉన్నది, 2-3 లక్షల మంది ఎలీట్ ఉన్నారు. ఎలీట్ అంటే ప్రతి స్థాయిలో, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు, పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు కలుసుకోవటం. కొంత చిన్న మీడియా ఉన్నారు. మీడియా అంతా తీసుకుంటే 1,00,000 మంది పనిచేసిన ఒక 100-200 మందో 300 మందో ఆ టాప్లో యాంకర్స్ అనుకోండి, జర్నలిస్ట్ అనుకోండి, ఓనర్స్ అనుకోండి, అలాగే ఎలీట్ లేదు ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ఫార్మ్ అవ్వలేదు, కొత్త రాష్ట్రంలో ఇంకా రాలేదు. సో ఈ రాజకీయ పార్టీలు నడుపుతున్నాయి. అది మనం ఏంటంటే సామాజిక వర్గాలు ఎంతవరకు మేనేజ్ చేస్తారు. చిన్న సామాజిక వర్గాలు, పెద్ద సామాజిక వర్గాలు. ప్రతి రాష్ట్రంలో, దేశంలో ఇప్పుడు పెద్ద సామాజిక వర్గాలు అధికారం తీసుకున్నారు, పూర్తిగా తీసుకున్నారు. ఉదాహరణ ఏంటంటే మనం ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, అలాగే తమిళనాడులో చూస్తున్నాం. ఒకనప్పుడు ఒక కమ్యూనిటీ పరిపాలించేవారు ఉత్తరప్రదేశ్లో. అది రాను తగ్గిపోయింది. ఆ స్థితి ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఎందుకంటే ఇంకా అన్సెటిల్డ్గా ఉన్నది. అన్సెటిల్డ్, ఎవరు బలబలాలు ఏంటి, ఎవరు ఏంటి, ఇంకా సెటిల్ అవ్వలేదు.
ఆ పరిస్థితిలో ఇది ఒక ఎఫర్ట్, తెలుగుదేశం జనసేన పొత్తు ఒక ఎఫర్ట్. ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, మనకు అవసరం అనే ఎఫర్ట్. అది ఎంతవరకు అవుతాయి ఇంకా మనం చెప్తాను, అది 100% అవుతుంది ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయనకు వచ్చే 6-7%, మళ్ళీ ఇప్పుడు 10% వరకు పెరిగిందని సర్వేస్ చూపెడుతున్నారు, 10-11. అది ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతాయి క్యాండిడేట్స్ లేని చోట అయినా చూడాలి. కొంతవరకు బెనిఫిట్ ఆ పొత్తు లేకపోతే చాలా తెలుగుదేశానికి చాలా కొంచెం పెద్ద నష్టం జరుగుతుంది. పొత్తులు తీసుకోవడంలో తప్పులేదు. నేను ఇందాక కూడా చెప్పా, ఇవాళ స్టాలిన్, లేకపోతే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అలాగే ఒరిస్సా కాదు ఉత్తరప్రదేశ్లో కూడా వీళ్ళందరికీ మహారాష్ట్ర పొత్తుల వల్లే ప్రభుత్వాలు ఉన్నాయి. అవును సార్, పొత్తుల వల్లే ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు బీహార్, అలాగే తమిళనాడు, అలాగే మహారాష్ట్ర తీసుకుంటే పెద్ద రాష్ట్రాలు. పొత్తు లేకపోతే ఏ ఒక్క పార్టీ ఫామ్ చేసే పరిస్థితి లేదు. దాంట్లో నేను తప్పేమనుకోవట్లేదు, కేర్ఫుల్గా చేయాలి. ఈ పొత్తు ఉపయోగమా కాదా మీరు అడిగిన దానికి కొన్ని రోజులు పడతాది, ఎలాంటి ఇంపాక్ట్. బట్ ఇద్దరిలో ఎవరికి ఓట్లు పడినా కూడా టీడీపీకి లాభమేనా సార్? తప్పకుండా లాభం, 24 సీట్లలో తప్పకుండా లాభం. టీడీపీకి ఒక పెద్ద యాసెట్. ఏ చిన్న పార్టీ తీసుకున్న వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి 1%, 2%, 3% ఓట్స్ ఉన్నా తీసుకుంటే నష్టం లేదు. అది మేమే చేయాలనే బీజేపీ కూడా చేయట్లేదు కదా. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఎంత ఇమేజ్ ఉండినా చిన్న చిన్న పార్టీలు తీసుకుంటున్నారు, పార్టీలు లేని చోట వ్యక్తులు తీసుకుంటున్నారు. సో పొత్తుల మీద అదేమి ప్రాబ్లం లేదు. కానీ రిజల్ట్ ఇంకా కొత్త రాష్ట్రం కాబట్టి ఈ సామాజిక ఇంజనీరింగ్ ఇంకా సెటిల్ అవ్వలేదు. అది వచ్చే ఎలక్షన్కి అవుతుందా, ఇంకో ఎలక్షన్కి అవుతుందా మాత్రం గ్యారంటీగా టైంలో మాత్రం మార్పులు వస్తాయి. ప్రస్తుతం ఇది ఒక టెన్స్ ఎలక్షన్గా జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా విధానాలు వస్తాయి. ఇది మాత్రం తప్పదు, హిస్టరీ చూసుకుంటే మిగతా రాష్ట్రాలు. రైట్. వేణుగారు, ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే పవన్ కళ్యాణ్కి జై అంటారు, జగన్ అభిమానులు అయితే జగన్కి జై అంటారు. సో సమీకరణాలు ఎలా ఉన్నా కూడా మీరైతే మేమే ఖచ్చితంగా వస్తామని అంటున్నారు. అదెలా? శ్రీదేవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులైనా, పవన్ కళ్యాణ్ కమిటీకి సంబంధించిన వాళ్ళైనా, ఎవరినైనా కానీ ఆయన ఒకటే చెప్తుంటారు, ఆయన నన్ను నమ్మడం లేదు, నన్ను నమ్మి నాకు ఓటు వేయడం లేదు, నా సభలకు వస్తారే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని పదే నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటే ఒక నమ్మకం కలిగించాలి. ఈ రోజు మనం ఏదైనా ఒక మాట చెప్పితే ఆ మాటకి కట్టుబడి ఉండి మన కొన ఊపిరి పోయేంత వరకు మన మాట కట్టుబడి ఉండే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించారు. 16 నెలలు జైల్లో ఉన్నా కాంగ్రెస్ కు లొంగలేదు, అదేవిధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లొంగకుండా 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ రాకపోయినా నెలకు 2 నెలలకు బెయిల్ రావాలి, ఎంత పెద్ద నేరం చేసినా కానీ నేరం చేయకపోయినా 16 నెలలు జైల్లో పెడితే అయినా కూడా ఓపిక సహనంతో ఉండి ఎవరిని ఏం వ్యతిరేకించడం, విమర్శించకుండా రాజకీయంగానే మాట్లాడుతూ వచ్చి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అదేవిధంగా అధికారంలోకి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది, అధికారం తీసుకురావడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్కి ఓపిక సహనం ఎక్కడుంది? 2014 ఒక మాట చెప్తాడు, తొడలు తడతాడు, ఒక పార్టీ వ్యతిరేకించాడు. 2019లో ఇంకోటి చెప్తాడు, మళ్ళీ 2024లో ఒకటి చెప్తాడు. ఒక మాటపై నుండి ఒక మాటకి కట్టుబడి ఉండి చంద్రబాబు నాయుడు మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా అన్నాడు. మరి నువ్వు ఆ మాట కట్టుబడి ఉండవా? నువ్వు ఇండివిజువల్గా నిలబడు, నీ ఓన్ ఇండిపెండెంట్ గా నీ పార్టీని డెవలప్ చేసుకో. నువ్వు దాన్ని పక్కన పెట్టేసి హరిరామ్ జోగయ్య నీకేదో మీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టో, లేదా ముద్రగడ పద్మనాభం గారు కానీ వీళ్ళంతా మీకు సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళతో కూర్చొని చర్చించుకొని ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా కాదు, ఇట్లా పోతే ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా పోతే ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళతో కూర్చొని చర్చించుకొని ఏదంటే వాళ్ళనికన్నా ముందు రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం నుంచి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా ఆ సామాజిక వర్గానికి వాళ్ళ సహాయ శక్తులు వాళ్ళు సహాయం చేశారు, న్యాయం చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు వయసు అయిపోయింది కాబట్టి ఇంక పవన్ కళ్యాణ్ మా ఆశలు, మా ఆశయాలు, మా పర్సంటేజ్లు అన్ని తెస్తాడని చెప్పి నీ కథ భుజస్తంధాలపై వాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వేమంటున్నావు, నాకేం సంబంధం లేదు, నాకంతా దేవుడు చంద్రబాబు నాయుడే, ప్రతిపక్షంలో ఉన్న ఆయనే దేవుడు, అధికారంలో ఉన్న ఆయనే దేవుడు, నాకు అవసరం అయినప్పుడు తెస్తాను, నాకు అవసరం అయినప్పుడు భుజాలు మోస్తాను అంటే నమ్మకం ఏడగలుగుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ, అదేవిధంగా జనసేన నాయకులకు కానీ, అదేవిధంగా నీ అభిమానులకు కానీ, నీ కమ్యూనిటీకి సంబంధించిన మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏ నమ్మకంతో 24 సీట్లు 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు? అంటే వేణుగారు అన్నట్టు ఒకసారి తిడతారు, ఒకసారి వస్తారు, అంటే మీ ఇష్టమేనా? ఇంకా మీరు ఎలా అయినా పడతారా?
రాష్ట్రం కోసం పడతామమ్మా, రాష్ట్ర ప్రజల కోసం పడతాం. ఎందుకంటే మా ముందు చాలా పెద్ద సంకల్పం ఉంది. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఈ ప్రభుత్వాన్ని దించాలి, రాష్ట్ర హక్కులు కాపాడుకోవాలి, రాష్ట్ర ఆస్తులు కాపాడుకోవాలి, మానవ హక్కులు కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ పార్కులు, రోడ్లు, స్కూళ్ళు, భవనాలు, రాష్ట్ర కలెక్టర్ ఆఫీసులు అన్ని తాకట్టు పెట్టి అప్పులు ఇచ్చి మా నిద్ర బరువు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది కదా. సో మా కర్తవ్యం, మా బాధ్యత, మా సంకల్పం చాలా బలువైంది, చాలా దూరచూపుతూ ఉన్నది. 2 ఉద్యోగాలు లేక మన పిల్లలు చదువు లేక, ఇప్పుడే లిటరసీలో ఏ స్థానంలో ఉన్నో చెప్పాను మీకు. చదువులు లేక, ఉద్యోగాలు లేక మన రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భారతదేశ చిత్రపటంలో మనం ఏడో వెనకానబడి ఉన్నాం కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో కంపల్సరీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా, రాష్ట్రం కోసం మేము కొన్ని పడతాం, రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. పడ్డవాడంతా చెడ్డవాడు కాదు, ఖచ్చితంగా ఎంత మీరు ఒత్తిడి చేస్తారో అదే విధంగా అంతే రియాక్షన్ తో మళ్ళీ పైకి లేసి రాష్ట్ర అధికారాన్ని చేపట్టబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహా అంటే 40-45 రోజులు కూడా లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రజలు మూడ్ ఆఫ్ ది స్టేట్ సర్వేలు కానీ, ప్రీ పోల్ సర్వేలు కానీ, చాలా సర్వేలు ఇప్పటికే జనసేన, తెలుగుదేశం వచ్చిన విషయాలు మీకు కూడా తెలుసు, మన టీవీలో కూడా ప్రచారం అయ్యింది. కాబట్టి ఫైనల్ గా జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్ అని రాష్ట్ర ప్రజలు డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి దానికి ఈ రోజు తెలుగుదేశం జన పార్టీ కట్టుబడి ఉంది, ముందుకెళ్తున్నాం. రేపు అస్త్ర సన్యాసం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అస్త్ర సన్యాసాలు చేసిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ చివరికి ఏ పార్టీలో జరగబోతారో అర్థం కాకుండా మధ్యలో కొట్టాడుకుంటున్నారు. మేము యుద్ధానికి సిద్ధం, సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మధ్య యుద్ధానికి వీళ్ళ వైపు నిలబడి రేపు విజయవంతం కాబోతున్నాం, సక్సెస్ కాబోతున్నాం, ప్రభుత్వానికి పడిపోతున్నాం. రైట్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారికి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళదు. దానికి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటేనే అది బాగుపడుతుంది, నమ్మకమైన వ్యక్తులు ఉండాలి. చాలా రోజుల నుంచి పార్టీలో నమ్ముకున్న వాళ్ళకి కూడా సముచిత స్థానం కల్పించాలి అని సీనియర్ పొలిటీషియన్స్ అంటుంటే, లేదు ప్రశ్నించే వాళ్ళు, తనతో పాటు యుద్ధం చేసేవాళ్ళు, నన్ను ప్రశ్నించే వాళ్ళు నాతో పాటు ఉంటే వాళ్ళు రావాలి అని అటు పవన్ కళ్యాణ్ సవాల్ విసురుతున్నారు. సో దీనికి సంబంధించి అసలు నెక్స్ట్ ఇంకేం జరగబోతోంది చూద్దాం. ఇది వాళ్ళ మీడియా డిబేట్. నమస్తే.